ఈ కుమారి పూజని శ్రీ విద్యా సంప్రదాయంలో బాల అంటారు. రోజు కుమారి పూజ చేయమని చెప్పారు. ఇది ముఖ్యం. అయితే కుమారి పూజకి ఏ వయస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తి సరిపోతున్నది అంటే ఏకవర్ష నకర్తవ్య కన్యా పూజ విధేనృప. 1 సంవత్సరపు అమ్మాయిని మాత్రం పూజలు ఉంచరాదు. 1 సంవత్సరం తర్వాత అంటే 2వ ఏట నుంచి మాత్రమే, 2వ ఏట నుంచి 9వ ఏట వరకు ఆ వయస్సు ఉన్నటువంటి వారిని మాత్రమే ఈ కుమారి పూజలు నియోగించాలి. ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాలని కాదు. ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. ప్రత్యక్ష పూజ అని అంట. ప్రతిరోజు ఒకే వయస్సు వాళ్ళని కానీ లేదా పెంచుకుంటూ వెళ్ళాలని కాదు. ఈ నడిమి వయస్సులో ఉన్నవారిని మనం ఈ 9 రోజులు కూడా అమ్మవారి స్వరూపంగా ఆరాధన చేయాలి. ప్రత్యక్ష పూజ అని అంటారు. అయితే ఈ బాలా పూజ విధానంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు శాస్త్రం చెప్తున్నది. ఇందులో 2 సంవత్సరాల బాలికను కుమారి అనే పేరుతో పూజించాలి. 3 సంవత్సరాల బాలను త్రిమూర్తి